346 మొబిలిటీ మరియు మైగ్రేషన్ కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశం మరియు ఇటలీ మధ్య మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేసి ఆమోదించడానికి కేంద్ర మంత్రివర్గం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం అందించింది. ఈ ఒప్పందం రెండు సంస్కృతుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం మరియు విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యాపార నిపుణులు మరియు యువ ప్రతిభావంతులలో చలనశీలతను ప్రోత్సహించడం, ఇటలీలోని భారతీయ విద్యార్థులకు పని అనుభవం కోసం మంజూరు చేసే 12 నెలల రెసిడెన్సీ కూడా ఇందులో ఉంది. ఈ ఒప్పందంపై నవంబర్ 2, 2023న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మరియు ఇటలీ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తజానీ సంతకం చేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇటీవల భారతదేశం ఇతర దేశాలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. తమిళనాడులోని కుడంకుళం అణు కర్మాగారం భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణంపై భారత్, రష్యా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ ఆధునీకరణ కోసం కెన్యాకు భారతదేశం $250 లక్షల లైన్ ఆఫ్ క్రెడిట్ని అందిస్తుంది. డైనమిక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను అనుసంధానించడానికి భారతదేశం మరియు యుఎస్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశం మరియు యుఏఈ విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. రక్షణ సహకారం కోసం 5 సంవత్సరాల రోడ్మ్యాప్పై భారతదేశం మరియు టాంజానియా అంగీకరించాయి. 347 ప్రసార, వార్తల మార్పిడి మరియు ఆడియో, విజువల్ ప్రోగ్రాంల రంగంలో సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ప్రసారాలు, వార్తల మార్పిడి మరియు ఆడియో, విజువల్ ప్రోగ్రాంల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు మలేషియాతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలను గణనీయంగా పెంపొందించుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఎంఓయు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దీనితో ప్రసార భారతి వివిధ దేశాలతో సంతకం చేసిన మొత్తం అవగాహన ఒప్పందాల సంఖ్య 46కి పెరిగింది. దేశ నిర్మాణంలో ప్రసార భారతి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు దేశంలో మరియు విదేశాలలో అందరికీ అర్థవంతమైన మరియు ఖచ్చితమైన కంటెంట్ను అందించడంపై నిరంతరం దృష్టి పెడుతుంది. ఈ అవగాహన ఒప్పందాలు ఇతర దేశాలలో కంటెంట్ పంపిణీలో అంతర్జాతీయ ప్రసారకర్తలతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో మరియు కొత్త టెక్నాలజీల డిమాండ్లను పరిష్కరించడానికి కొత్త వ్యూహాలను అన్వేషించడంలో కీలకం కానున్నాయి. అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే సంస్కృతి, విద్య, సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, వార్తలు మరియు ఇతర రంగాలలో ఉచిత ప్రాతిపదికన కార్యక్రమాల మార్పిడి. మలేషియా గురించి రాజధాని కౌలాలంపూర్, కరెన్సీ రింగ్గిట్, ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం. 348 2024 సీజన్ కోసం కొప్రాకు కనీస మద్దతు ధర ఎంఎస్పి ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2024 సీజన్లో మిల్లింగ్ కొప్రా మరియు బాల్ కొప్రా యొక్క సరసమైన సగటు నాణ్యత కోసం ఎంఎస్పి వరుసగా క్వింటాల్కు $11,160 మరియు క్వింటాల్కు $12,000గా నిర్ణయించబడింది. 2024 సీజన్లో ఎంఎస్పిని మిల్లింగ్ కొప్రా క్వింటాల్కు $300 మరియు బాల్ కొప్రాకు క్వింటాల్కు $250 గత సీజన్ కంటే పెంచబడింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2024 సీజన్లో కొప్రాకు ఎంఎస్పీలకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2018 నుండి 19 కేంద్ర బడ్జెట్లో అన్ని తప్పనిసరి పంటల అంశాలను ఆల్ ఇండియా వెయిటెడ్ ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు స్థాయిలో నిర్ణయించనున్నట్లు ప్రకటించింది. మిల్లింగ్ కొప్రాను కేరళ మరియు తమిళనాడు ప్రధాన ఉత్పత్తిదారులు. అయితే బాల్ కొప్రాను ప్రధానంగా కర్ణాటకలో ఉత్పత్తి చేస్తారు. గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం మిల్లింగ్ కొప్రా మరియు బాల్ కొప్రాకు క్వింటాల్కు రూ. 5,250 మరియు 2014 నుండి 15లో క్వింటాల్కు 5,500 రూపాయలు నుండి క్వింటాల్కు 11,160 రూపాయలు మరియు 2024 నుండి 25లో క్వింటాల్కు 12,000 రూపాయలుకి పెంచింది. వరుసగా 113% మరియు 118% పెరుగుదలను నమోదు చేసింది. బాల్ తినదగిన కొప్రాను డ్రై ఫ్రూట్గా ఉపయోగిస్తారు మరియు మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అయితే మిల్లింగ్ కొప్రా నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. 349 పారదర్శక ఎంపిక ప్రక్రియ ద్వారా పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (PSUs) కోసం సమర్థవంతమైన మరియు నైపుణ్యం కలిగిన అభ్యర్థులను నియమించుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వయంప్రతిపత్తి గల బోర్డును ఏర్పాటు చేసింది? కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పారదర్శక ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ యూనిట్ల (PSUs) కోసం సమర్థవంతమైన మరియు నైపుణ్యం కలిగిన అభ్యర్థులను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వయంప్రతిపత్త బోర్డును ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడమే బోర్డు లక్ష్యమని కేరళ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెల్లయంబలంలోని కార్యాలయం, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల నియామకం మొదటి దశలో బోర్డు పరిధిలో ఉంటుంది. ప్రారంభ పనులలో 20 ప్రభుత్వ సంస్థలలో వివిధ పోస్టులకు ఎంపిక మరియు 22 ప్రభుత్వ రంగ సంస్థల్లో మేనేజింగ్ డైరెక్టర్లను నియమించడం ఉన్నాయి. కేరళ గురించి రాజధాని తిరువనంతపురం. ముఖ్యమంత్రి పినరయి విజయన్. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. 350 పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో ఎన్నికలకు పోటీ చేసిన మొదటి హిందూ మహిళ పేరు ఏమిటి? పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లా నుంచి పోటీ చేసేందుకు డాక్టర్ సవీరా ప్రకాష్ను నామినేట్ చేసింది. జనరల్ సీట్లలో కనీసం 5% మహిళా అభ్యర్థులు ఉండాలనే పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదేశాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. పీపీపీ మహిళా విభాగానికి చెందిన ప్రకాష్ ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో PK-25 స్థానానికి పోటీ చేయనున్నారు. ఆమె తండ్రి ఓం